నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారావు. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ మా పొలిటికల్ ఎడిటర్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే ప్రియాంక. సార్, ఒక విధంగా చూస్తే ఇప్పటి వరకు మనం చూస్తే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారిని సినీ ప్రముఖులందరూ కూడా వెళ్ళి కలిసి రావడం, చర్చలు జరగడం ఇవన్నీ మనం చూసాం. అయితే కొత్తగా ఇప్పుడు ఒక హాట్ టాపిక్ నడుస్తుంది. ఏంటి అంటే ఒక్కసారి మనం స్క్రీన్ మీద చూస్తే అంబటి రాంబాబు వైఎస్ఆర్సీపీ ఈయన ఒక పోస్ట్, పూర్తి పరిష్కారానికి సోఫా చేరాల్సిందే అని చెప్పి కామెంట్ చేశాడు. అంటే ఏంటి సోఫా చేరాల్సిందే అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం డబ్బులు అడుగుతుందా? అంటే తెలంగాణలో అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. ఓకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న అలవాటు ఏంటంటే సోపాలు పంపిస్తేనే పని అవుతుంది. అంటే ఓకే. సోపా అనే పదాన్ని అంటానికి కారణం ఏంటంటే మన ఆడియన్స్ కూడా చెప్తాం. ఆ. ఈ పుష్ప సినిమాలో సోపాలు డబ్బులు పెట్టి పంపిస్తాడు. అవును. ఎమ్మెల్యేని కొనటానికి, పార్టీ అధినాయకులను కొనటానికి, ముఖ్యమంత్రిని మార్చడానికి అల్లు అర్జున్ చేసే పని అది. సోపాలో అవును. డబ్బులు పెట్టి పంపించడం. ఆ డబ్బులు ఎక్కడ స్మగ్లింగ్ చేసిన డబ్బులు, ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిన డబ్బులు. ఇదంతా అలవాటు వైఎస్ఆర్సీపీ కాబట్టి, వైఎస్ఆర్సీపీ మీద అనేక కేసులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ అలవాటు ప్రకారం సోపా పంపిస్తే పని అయిపోతుందని ఒక సలహాని సినిమా ఇండస్ట్రీ పెద్దలకి అంబటి రాంబాబు ఇస్తున్నట్టు తెలుస్తుంది. సోపా పంపిస్తే పని చేయడానికి అందరూ జగన్మోహన్ రెడ్డి కాదు, క్లియర్ అర్థం చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు రోజు కుంభకోణం బయటకు వస్తుంది. అవును. నిన్న నువ్వే ఒక వీడియో చేసావు. సాక్షి పేపర్కి, అంటే వాళ్ళ అవును. సొంత పేపర్కి వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు కేవలం 43% యాడ్స్, మొత్తం గవర్నమెంట్ ట్యాక్స్ అన్ని 43 కూడా. మొత్తం 371 కోట్లు ఒక్క పేపర్కే ఇచ్చుకున్నారు అవును. అంటే అదొకటి నడుస్తుంది. తర్వాత డిజిటల్ కార్పొరేషన్లో, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో, ఇలా రకరకాల ప్రైవేట్ కార్పొరేషన్లో అనేక మంది వైసీపీ కార్యకర్తను ఎంప్లాయీస్గా పెట్టేసి వాళ్ళు ఏం పని చేయకుండా వాళ్ళకి శాలరీ ఇచ్చారు. ఈవెన్ వైసీపీ నాయకులు ఇళ్లలో డ్రైవర్లకి, ఇంట్లో వాచ్మెన్లకి, ఇంట్లో కుక్కులకు కూడా ప్రభుత్వ జీతాలు ఇచ్చారు. ఇదంతా ఒక్కొక్కటి బయటకు వస్తా ఉన్నాయి. అవును. రెండోది రుషికొండ ప్యాలెస్ బాగోటం, తర్వాత ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, ఖనిజాల దోపిడీ, పెద్ద ఎత్తున రెండోది మద్యం కుంభకోణం. ఇవన్నీ బయటకు వస్తున్నటువంటి సమయంలో ఇవన్నీ కాకుండానే ఇప్పుడు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఇది పక్కన పెట్టేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారి మీద 2011లోనే 40,000 కోట్ల రూపాయల కుంభకోణాలు, అంటే 21 సిబిఐ ఈడీ కేసులు నమోదై ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నెలల పాటు జైల్లో ఉన్నారు, దగ్గర 18 నెలల పాటు. ఇవన్నీ ఆరోపణలు ఎవరి మీద ఉన్నాయి, ఎవరి మీద కేసులు ఉన్నాయి, ఎవరి మీద వివాదాలు ఉన్నాయి? సోపాలు పంపిస్తే పనులు అవుతాయి అని చెప్పేసి ఎంక్వైరీ సంస్థలు ఎవరి గురించి చెప్తా ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి గురించి, వైఎస్ఆర్సీపీ గురించి చెప్తా ఉన్నాయి. మరి అన్ని కేసులు వేరే వాళ్ళ మీద లేవు కదా. ఈ దేశంలో, అమెరికాలో కూడా, ఈ దేశంలోనే కాదు అమెరికాలో కూడా కేసులు మోపబడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి సోపాలు పంపిస్తేనే, డబ్బులు ఇస్తేనే పనులు అవుతాయి అని ఒక భ్రమలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అనుకుంటున్నారు. కానీ అందరూ వైఎస్ఆర్సీపీ నాయకుల్లా ఉండరు, అందరూ జగన్మోహన్ లాగా ఉండరు. సార్, అంటే ఇంకొక కామెంట్, అంటే ఏదైతే పోస్ట్ చేశారో ఈ పోస్ట్కి కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అందులో ఒకరు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే కనుక, రూలింగ్ పార్టీ అంటే తెలంగాణలో రూలింగ్ పార్టీ మీద కామెంట్స్ చేసే ధైర్యం మీకు వచ్చేసిందా? మీరు 11 సీట్లకే పరిమితం అయ్యారు. ఏవైతే డబ్బులు సోఫాల గురించి మాట్లాడుతున్నారో సినిమాలో ఎర్రచందనం నుండి తీసుకొచ్చిన డబ్బులు కదా. సో మీ దాంట్లో కూడా ఎర్రచందనం సంబంధించిన నేరాలు మీ మీద ఉన్నాయి కదా, మీ పార్టీ వాళ్ళ మీద. మీరేనా మాట్లాడుతుంది? అంత ధైర్యం మీకు ఎలా వచ్చింది అని మీరేమంటారు? ఎస్, మొన్న కూడా సుబ్బారాయుడు అనేటువంటి ఒక ఐపీఎస్ అధికారి 5 కోట్ల విలువైనటువంటి ఎర్రచందనాన్ని బయట దేశాలు స్మగ్లింగ్ చేస్తుంటే పట్టుకున్నారు. ఎవరికి అవి? వైసీపీ అధికారులు ఉన్నప్పటి నుంచి చేస్తున్నటువంటి వాళ్ళే. మొన్న అక్రమ్ బియ్యాన్ని పవన్ కళ్యాణ్ రెడ్డి హ్యాండ్గా పట్టుకున్నారు షిప్పులు. అయితే ఇవన్నీ కూడా ఎవరు చేశారు? ఇదేమో అక్రమ్ బియ్యం ఏమో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వెనకాల ఉన్నాడు అనేటువంటిది. ఆ ఎర్రచందనం స్మగ్లింగ్ వెనకాలేమో భూమన కరుణాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ళంతా ఉన్నారు అనేటువంటిది. వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ నాయకులు కదా. అంటే చాలా క్లియర్గా వాళ్ళకి ఇవన్నీ అలవాటు. వాళ్ళ నైజాన్ని ఇప్పుడు వైసీపీ నైజాన్నే సినిమాగా అల్లు అర్జున్ తీశాడు కాబట్టి ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది, సోపాలు పంపిపోయినా ప్రభుత్వాలు మారిపోతాయి, ప్రజలకు కోపం వస్తాయి. సోపాలు పంపికపోయినా ఎన్నికల్లో నాయకులు ఓడిపోతూ ఉంటారు, ప్రజలకు కోపం వస్తాయి. క్లియర్గా ఆంధ్రప్రదేశ్లో చూపించారు. వైసీపీ అరాచకాలు తట్టుకోలేక 151 సీట్లు ఉన్నటువంటి పార్టీని కేవలం 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పుడు దాని మీద చూసుకున్నాం. రెండోది, ఆంధ్రప్రదేశ్లో ప్రజల సమస్యల మీద వైసీపీ స్పందిస్తే, ప్రజలు ఎదుర్కొన్న కష్టాల మీద స్పందిస్తే చాలా బాగుంటది అంబటి రాంబాబు గారు. అంతేగాని పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద, పక్క రాష్ట్రంలో ప్రభుత్వ విధానాల మీద స్పందించడం ఆశ్చర్యంగా ఉంది. నిజానికి సినిమా ఇండస్ట్రీకి వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది? సినిమా పెద్దగా చిరంజీవి వస్తే చిరంజీవిని అవమానించింది, సినిమా హీరోలని అవమానించింది. ఈ జూనియర్ ఎన్టీఆర్ పోతే, ప్రభాస్ పోతే, మహేష్ బాబు పోతే, వీరంతా టికెట్ రేట్ల గురించి పోతే స్పందించింది. సోపాలు అందరేదనా?
ఇప్పుడు అవమానించడానికి కారణం కూడా సోపాలు అందలేదనేనా? అంటే ఇప్పుడు సోపాలు పంపిస్తే అప్పుడు వైసీపీ పనిచేసి పెట్టుండేదా? మరి అదేదో చెప్పుంటే బాగుండేది. అంటే ఆ రోజు ఐడియా రాలేదు, సినిమా ఇండస్ట్రీకి ఐడియా చెప్పే పరిస్థితి కూడా లేదు. ఈ రోజు అయితే ఏం చెప్పినా నడిచిద్ది, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రతిపక్షంలో కూడా కాదు విపక్షంలో ఉన్నాం, ప్రతిపక్ష హోదా కూడా రాలేదు, కాబట్టి ఓపెన్గా చెప్పేద్దామని అంబటి రాంబాబు గారు తెగించి సోపాలు పంపిస్తే పనులు అవుతాయని చెప్తున్నట్టున్నారు. ఇది అంబటి రాంబాబు గారి నైజం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి నైజం కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ విధానం కావచ్చు. సార్ అంటే అంబటి రాంబాబు గారు మరొక ట్వీట్ ఉంది, ప్రజాస్వామ్యులు, ఇది ప్రజాస్వామ్య పార్టీ, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అల్లు అర్జున్ ఇంటి మీద దాడిని మేము ఖండిస్తున్నాము, ప్రజాస్వామ్యులు అందరూ కూడా దీన్ని ఖండించండి అని చెప్పి అనడం. ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వీటికి సంబంధించి అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడాన్ని మేము ఖండిస్తున్నాము అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు. సార్ అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం పార్టీ అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు, మరి ఎందుకు రేవతి మృతిపై వీళ్ళు ఎవరు స్పందించలేదు? కేవలం అల్లు అర్జున్ చాలా గుడ్ పాయింట్ ప్రియాంక. వాస్తవానికి ఏంటంటే అల్లు అర్జున్ అరెస్ట్ మీద స్పందించేవాళ్ళు, రేవతి వృత్తి మీద కూడా స్పందించుంటే బాగుండేది. చనిపోయిన రోజు మాట్లాడి చాలా బాగుండేది. జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ ఆ రోజు చదివాను. ఎందుకంటే డైరెక్ట్ గా అల్లు అర్జున్ మీద పెట్టలేక ఒక పదం రేవతి మీద పెట్టి కిందంతా అల్లు అర్జున్ అరెస్ట్ మీద పెట్టాడు ఆయన. మరి రేవతి చనిపోయినప్పుడు కదా నువ్వు మాట్లాడాల్సింది, అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు ఎందుకు మాట్లాడావు నువ్వు? అల్లు అర్జున్ నీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి ప్రచారం చేసి పెట్టాడు కాబట్టి, అల్లు అర్జున్ నీ కూటమిలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డిజైన్ చేసుకుంటున్నారు కాబట్టి, మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా అల్లు అర్జున్ ఉన్నాడని ఒక ప్రచారం బయట ఉంది కాబట్టి దాన్ని ఓన్ చేసుకోవాలి. ఈ కుటుంబంలో చీరక తీసుకొచ్చి అల్లు అర్జున్ అడగకపోయినా, అల్లు అర్జున్ ఏమి జగన్ సపోర్ట్ అడగట్లే, వైసీపీ సపోర్ట్ అడగట్లే, కానీ అల్లు అర్జున్ వెనకాల ఉన్నటువంటి అభిమానుల్ని తన వైపు తిప్పుకోవాలి. ఏ అంశం లేనప్పుడు ఏదో ఒక అంశం, ఇప్పుడు ప్రజా సమస్యల మీద పోరాడితే జనం వస్తారు, ప్రజా సమస్యలు మీద పోరాడే పరిస్థితి వైసీపీకి లేదు. ఎందుకంటే పరిపాలన బాగుంది, ప్రజలు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు, 6 నెలల్లోనే కొంత అభివృద్ధి కనపడతా ఉంది, సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా స్టార్ట్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు ప్రజల సమస్యల మీద, ఇప్పుడు రైతుల సమస్యల మొన్న ఆందోళన పిలిపించాడు, కానీ ఎవరు వైసీపీ తరఫున వాళ్ళ పార్టీ జిల్లా అధ్యక్షులు కూడా పాల్గొలేదు. కాబట్టి ఏదో ఒక అంశాన్ని ఎన్కాచ్ చేసుకోవాలి. ఎన్కాచ్ చేసుకోవాలంటే సహజంగా ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా కులాల గొడవ అనేది ఒకటి ఉంటుంది, కాబట్టి ఆ కులాల ప్రాతిపదికన రాజకీయం చేయాలి. అల్లు అర్జున్ వెనకాల ఉన్న క్యాస్ట్ బేస్ని లేదా పవన్ కళ్యాణ్ తో పూర్తిగా పెనవేసుకుపోయినటువంటి కాపు బంధాన్ని తెంచాలి. అంతకుముందేమో ముద్రగడ పద్మనాభం ద్వారా హరిరామ జోగి ద్వారా ప్రయత్నం చేశాడు మొన్నటి ఎన్నికలు, కానీ ప్రయత్నం కుదరలే. ఇప్పుడు అల్లు అర్జున్ ఇష్యూ వచ్చింది కాబట్టి దీన్ని వాడుకునే అట చేద్దాం, పవన్ కళ్యాణ్ నుంచి కాపుని విడదీద్దాం అల్లు అర్జున్ మీద మాట్లాడడం ద్వారా. ఇప్పుడు అంబటి రాంబాబుతో మాట్లాడించడం కూడా అదే ఉద్దేశం. ఆ పార్టీలో ఏంటంటే ఏ పోస్ట్ ఎవరు పెట్టాలి, ఏ కామెంట్ ఎవరు చేయాలో కూడా దానికి ఒక ప్రాతిపదిక ఉంటుంది, కులాల రాజకీయం ఉంటుంది. పవన్ కళ్యాణ్ అంబటి రాంబాబు తిట్టాలి, చంద్రబాబుని కొల్లారి నాని తిట్టాలి, లేదా వల్లభనేని తిట్టాలి అని ఏ కులం వాళ్ళతో వాళ్ళని తిట్టిస్తే అక్కడ జనం నమ్ముతారు అనేటువంటి ఒక చెత్త క్యాలిక్యులేషన్ వైసీపీలో మాత్రమే ఉంటుంది. అంటే మరొక చిన్న డౌట్ సార్, ఇక్కడ ఏమన్నారంటే పూర్తి పరిష్కారానికి సోఫా చేరాల్సిందే అన్నారు. అంటే మీరు ఇంతకు ముందు ఒక పాయింట్ లేవనెత్తారు, ఏపీలో టికెట్ల రేట్ల పెంపకానికి ప్రభాస్ కానివ్వండి, మహేష్ బాబు కానివ్వండి, వీళ్ళందరూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్ళారు, అప్పటి సీఎంని. అంటే అప్పుడు కూడా సోఫాలు ఇస్తేనే టికెట్ల రేట్లు పెంచారా? అంటే సోఫాలు ఇవ్వలేదు కాబట్టి, పెంచలేదు, సినిమా ఇండస్ట్రీని అవమానించాడు. ఇప్పుడు అప్పుడేమో డైరెక్ట్ గా అడగలేక అంబటి రాంబాబు ఇప్పటికైనా సలహా ఇస్తున్నాడు సినిమా ఇండస్ట్రీకి, అరే సోపాలు పంపండి రా బాబు, ఈ పనులు అయిపోతాయి, మా అప్పుడు పంపలేకపోయారు మీరు, ఇప్పుడైనా పంపండి అని సలహాలు ఇస్తున్నాడు, ఉచిత సలహాలు. అప్పుడు మీరు ఎందుకు నిరాశగా వెళ్ళారు అనే దానికి ఇప్పుడు సమాధానం ఇచ్చాడు. అప్పటికైనా మాకు సోపాలు పంపించుంటే టికెట్ రేటు పెంచే వాళ్ళం, సమస్యలని పరిష్కరించే వాళ్ళం, మీకు ఏం కావాలో అన్ని చేసే వాళ్ళం, ఎందుకు సోపాలు పంపిస్తే పనులు అవుతాయి అనేది. అంటే ఈ మధ్య అదానీ కేసు నీకు ఐడియా ఉంది కదా, అదానీ కేసులో సోపా రాగానే జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టేశాడు. కాబట్టి సోపాల ఖర్చులు వాళ్ళకి అలవాటు అనేది వాళ్ళకి జనం కూడా అర్థం చేసుకున్నారు కాబట్టి ఈ పని చేస్తున్నారు. సో అంటే మొత్తం మీద సోఫా మ్యాటర్ అనేది వైఎస్ఆర్సీపీకి చెందింది, పాపం కాంగ్రెస్ వాళ్ళకి అంట చెప్తున్నారు అంటున్నారు. కాంగ్రెస్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నారు, కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ తల్లి పార్టీ, ఇది పిల్ల పార్టీ కాబట్టి నేను ఎలా ఉన్నానో మా తల్లి కూడా అలానే ఉంటుందని చెప్పి వాళ్ళు భావిస్తున్నట్టున్నారు. కానీ కొంత డిఫరెంట్ గా కనిపిస్తుంది, పిల్లలాగా తల్లి కనపడట్లేదు. కాబట్టి అంబటి రాంబాబు గారు ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటే చాలా మంచిది, ఎందుకంటే కామెంట్స్ చాలా దరిద్రంగా ఉన్నాయి. అంబటి రాంబాబుని వెక్కిరిస్తూ ఆయన పర్సనల్ లైఫ్ ని కూడా లాక్కొచ్చి మరి సోఫాని అటాచ్ చేసి కామెంట్స్ చేస్తున్నారు చాలా ఘోరంగా. అంటే ఏ విషయాన్నైనా బాధ్యత ఉన్నవాడు మాట్లాడితే బాధ్యతగా తీసుకుంటారు, ఏ బాధ్యత లేకుండా సమాజంలో వివాదాలకు కారణమయ్యేవాడు, సమాజంలో విచక్షణ లేకుండా ఉండేవాళ్ళు కామెంట్ చేస్తే ఇలాంటివి వస్తాయి. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.